హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్లో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న లోకోమోటివ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. అసలు ఈ లోకోమోటివ్స్ అనేది లేకపోతే కనుక ఇండియన్ రైల్వేసే లేదని చెప్పొచ్చు. అలాంటి లోకోమోటివ్స్ హిస్టరీ అయితే మనం వాళ్ళ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇండియాలో వచ్చేసి 3 రకాల లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. స్టీమ్ లోకోమోటివ్, ఎలక్ట్రికల్ లోకోమోటివ్, డీజిల్ లోకోమోటివ్ అని చెప్పేసి 3 రకాల లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం స్టీమ్ లోకోమోటివ్ గురించి. మన ఇండియాలో వచ్చేసి 1837లో ఇంగ్లాండ్ నుంచి రోటరీ స్టీమ్ ఇంజన్ అని చెప్పేసి ఒక లోకోమోటివ్ అయితే కనుక ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే మన ఇండియాలో ఫస్ట్ నడిచిన స్టీమ్ లోకోమోటివ్. మన ఇండియాలో అయితే కనుక 1895లో ఫస్ట్ స్టీమ్ లోకోమోటివ్ అయితే తయారు చేశారు. F734 అని చెప్పి ఒక స్టీమ్ లోకోమోటివ్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేసి మీటర్ గేజ్ కి సంబంధించిన ట్రాక్ లో మాత్రమే నడుస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఇండియాలో ఉండే అజ్మీర్ లో అయితే కనుక తయారు చేయడం జరిగింది. 1853లో అయితే కనుక సాహిద్, సింధ్, సుల్తాన్ అని చెప్పేసి ఈ 3 లోకోమోటివ్స్ ప్యాసింజర్ ట్రైన్స్ అయితే కనుక ఫస్ట్ టైం మన ఇండియాలో లాగడం జరిగింది. మన ఇండియాలో వచ్చేసి లాస్ట్ స్టీమ్ లోకోమోటివ్ 1995లో అయితే నడవడం జరిగింది. ఇది బ్రాడ్ గేజ్ లో అయితే నడవడం జరిగింది. దీని పేరు వచ్చేసి అంతిమ్ సితారా అని పేరు పెట్టారు. కొంతమంది ఏమో ద లాస్ట్ స్టార్ అని కూడా పేరు పెట్టారు దీనికి. ఈ లోకోమోటివ్ వచ్చేసి చిత్రంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో అయితే గనక తయారు చేయడం జరిగింది. హర్యానాలో ఉండే రేవాడి స్టీమ్ లోకోమోటివ్ లో అయితే గనక కొన్ని స్టీమ్ లోకోమోటివ్స్ అయితే గనక భద్రపరచడం జరిగింది టూరిస్టుల కోసము. మన ఇండియాలో తయారు చేసిన F734 ఫస్ట్ స్టీమ్ లోకోమోటివ్ అయితే గనక న్యూఢిల్లీలో ఉండే నేషనల్ రైల్ మ్యూజియం లో అయితే గనక భద్రపరచడం జరిగింది మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఇప్పుడు కూడా మన ఇండియాలో కొన్ని స్టీమ్ లోకోమోటివ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. హెరిటేజ్ విహార యాత్ర అని చెప్పి కొన్ని స్పెషల్ యాత్రల కోసం అయితే గనక మన ఇండియన్ రైల్వేస్ ఇంకా స్టీమ్ లోకోమోటివ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇది స్టీమ్ లోకోమోటివ్స్ సంబంధించిన హిస్టరీ అయితే గనక. ఇంకా ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్, డీజిల్ లోకోమోటివ్స్ గురించి అయితే చెప్పలేదు. అవి చెప్తే గనక వీడియో లెంత్ అయిపోవడం జరుగుతుంది. అందుకే నేను పార్ట్ 2, పార్ట్ 3 కిందకి అయితే చేసి పెడతాను. అదైతే గనక ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే గనక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే గనక నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది మళ్ళీ మీ ముందరకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకొక పార్ట్ 2లో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.